అయిన స్టార్ డైరెక్టర్స్ అంతా నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీగా మారిపోతున్నారు. మరి కొరటాల శివ సంగతి ఏంటి? దేవర సీక్వెల్ కంప్లీట్ చేశాకనే నయా వెంచర్ ప్లాన్ చేయనున్నాడా? డ్రాగన్ పూర్తయ్యాక త్రివిక్రమ్ కన్నా ముందే కొరటాలకు తారక్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడా? బాలీవుడ్ ఎంట్రీ మూవీ వార్ 2 ప్రమోషన్లలో బిజీగా మారిపోయాడు తారక్. ముంబై టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాడు. దేవర తర్వాత మ్యాన్ ఆఫ్ ది మాసెస్ నుండి రాబోతున్న ఫిల్మ్ కావడంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. హృతిక్, తారక్ తో నార్త్ టు సౌత్ ప్రచారాలను ప్లాన్ చేస్తుంది యష్ రాజ్ ఫిల్మ్స్. ఆగస్టు 14న కూలీతో పోటీగా రాబోతుంది వార్ 2. రెండు పోటాపోటీగా ట్రైలర్స్ తో సినిమాలపై అంచనాలను స్కైని తాకుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఈ రెండింటి మధ్య టఫ్ వార్ జరగబోతుంది. తారక్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న హై యాక్టన్ మూవీ డ్రాగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కోసమే జూనియర్ ఎన్టీఆర్ 18 కిలోల వరకు బరువు తగ్గాడని తెలుస్తోంది. అయితే ఈ మూవీని నవంబర్, డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడట నీల్. నెక్స్ట్ ఇయర్ జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు మేకర్స్. ఇవే కాదు, తారక్ మరో 2 ఫిల్మ్స్ కు కమిట్ అయ్యాడు. మరి దేవరా 2 సంగతేంటి? కొరటాలతో ప్రాజెక్టు పట్టాలెక్కేదెప్పుడు? టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లంతా ఓ మూవీ కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ ప్రాజెక్టులకు షిఫ్ట్ అవుతున్నారు. కానీ కొరటాల శివ మాత్రం దేవర తర్వాత కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు. సుమారుగా ఏడాది నుండి గ్యాప్ తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు తారక్ దేవర 2 కోసం కొరటాలకు ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. త్రివిక్రమ్ మూవీ కన్నా ముందు దేవర 2ని ప్లాన్ చేస్తున్నాడట. నెక్స్ట్ ఇయర్ జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం. తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొరటాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడని తెలుస్తోంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ నుండి త్రివిక్రమ్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ షిఫ్ట్ అవుతాడని తెలుస్తోంది. ఈ మధ్యలో దొరికే గ్యాప్ లో దేవర సీక్వెల్ కంప్లీట్ చేయాలని అనుకున్నట్లు టాక్. ఇదే నిజమైతే కొరటాల బిజీగా మారినట్టే.